శ్రీశైలం దేవస్థానంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. మల్లన్న లడ్డూ ప్రసాదాల్ని తనిఖీ చేస్తున్నారు. లడ్డూ తయారీ ప్రక్రియ, విక్రయ కేంద్రాల్లో లడ్డూ ప్రసాదాల నాణ్యతను పరిశీలిస్తున్నారు. ఇటీవల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యితో సహా ఇతర పదార్థాల శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, దీనిమా ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ పీఠాల్లో ఒకటైనటువంటి శ్రీశైలంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా లడ్డు తయారీ పైన, అదేవిధంగా లడ్డు తయారీకి ఏ విధమైనటువంటి వస్తువులు వినియోగిస్తున్నారనే దానిపైన కూడా దేవస్థానం అధికారులను, అదేవిధంగా లడ్డు తయారు చేసేటువంటి కాంట్రాక్టర్లను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా లడ్డు తయారీకి ఉపయోగించినటువంటి నెయ్యి, ముడి సరుకులు ఏవేవి చూపిస్తున్నారు, ఎంత మేరకు కూడా వాడుతున్నట్లుగా కొన్ని ఈ శాంపిల్స్ ను కూడా తీసుకోవడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ లడ్డు తయారైనట్టు ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నాయా, ఒకవేళ మిగిలి ఉంటే వాటిని ఏం చేస్తున్నారు, అదే విధంగా ఫ్రెష్ గా రోజుకు ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు, ఎంత క్వాంటిటీ వాటికి వాడుతున్నారు, ఏ పదార్థాలు కూడా వినియోగిస్తున్నారని కూడా కాంట్రాక్టర్ ను, దేవస్థానం అధికారులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగితే అయితే ఇప్పటికైతే కొన్ని శాంపిల్స్ ను తీసుకోవడం జరిగింది. ఈ శాంపిల్స్ ని హైదరాబాద్ ల్యాబ్ కు పంపిస్తాం. త్వరలోనే నివేదిక వచ్చిన తర్వాత దీని నాణ్యత ఏ మేరకు ఉందని దాన్ని కూడా తెలియజేస్తామని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు శ్రీశైలంలోనే గణేష్ ఫుడ్ కోర్ట్ లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదైతే తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆకస్మిక తనిఖీలతో ఫుడ్ కోర్ట్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. అదేవిధంగా అక్కడ ఫుడ్ సేఫ్టీ కోర్టులో ఆహారం తినేటువంటి వాళ్ళందరినీ కూడా రుచికరంగా ఉందా లేదా అని కూడా కొన్ని వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఆహార పదార్థాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. సో వాటిపైన కూడా అయితే అవి నాణ్యత ఉందా లేదా అనేది తెలియలేదు. కానీ ముఖ్యంగా ఈ శ్రీశైలం దేవస్థానంలో లడ్డు దానిపైన కూడా కొన్ని శాంపుల్స్ సేకరించారు. వాటిని హైదరాబాద్ కు ల్యాబ్ కూడా పంపించిన తర్వాత వెంటనే రిపోర్ట్ వస్తుంది. దాటిని కూడా ఏ మేరకు క్వాలిటీగా తయారు చేస్తున్నారు, ఏ మేరకు వాటిని నాణ్యత ఉందనేది కూడా తెలియజేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ఒక్కసారిగా ఏదైతే దేవస్థానం అధికారులు అయితేనేమి, అదే విధంగా లడ్డు తయారు చేసేటువంటి కాంట్రాక్టర్ కూడా ఒక్కసారిగా అవకైనటువంటి పరిస్థితి. గత కొంతకాలంలో ఏదైతే కొంతకాలం నుంచి కూడా లడ్డు నాణ్యత పై కొన్ని విమర్శలు అయితే వస్తున్నవి. ఇటీవల కాలంలోనే ఒక భక్తుడు శ్రీశైల దేవస్థానంలో లడ్డు కొనుగోలు చేసి దీంట్లో చికెన్ ముక్క వచ్చిందని కూడా దేవస్థానం పరిధిలోనే ఉంటూ సెల్ఫీ వీడియో తీసి వాటిని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. దేవస్థానం అధికారులు కూడా దానిపైన ఒక కమిటీ వేసి విచారణ జరిపారు. అయితే ఆ కమిటీ విచారణలో ఏం తెలియదనే దానిపైన కూడా ఇప్పటికి కూడా అది ఇంకా బయట పెట్టలేదు. సో ఈ నేపథ్యంలోనే లడ్డు తయారీ పైన కూడా భక్తులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎట్టకేలకు శ్రీశైల దేవస్థానంలో లడ్డు కౌంటర్ లో, అదేవిధంగా లడ్డు తయారీ కేంద్రంలో కూడా తనిఖీలు నిర్వహించారు. మరి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు అయితే చేశారు. వాటిని శాంపిల్ సేకరించి హైదరాబాద్ కు కూడా ఏదైతే పంపిస్తున్నారు. మరోవైపు దీనిపైన ఎలాంటి రిపోర్ట్ వస్తుంది అనేది కూడా భక్తుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.